మాత్రం పర్టికులర్లీ దానికి తగినటువంటి మిగతా వింటే ఫైటింగ్వి లేకపోతే ఇంకా కోపం వచ్చేటువంటివి దట్ క్రియేట్స్ యాంగర్ ఆర్ ఫైటింగ్ తర్వాత కొన్ని ఉద్రేకం తిప్పేటువంటివి కడుపులో తిప్పేటువంటివి మైండ్ తోడ డిప్రెషన్ డిప్రెషన్ కన్ఫ్యూజన్ వచ్చేది కన్ఫ్యూజన్ ఇలాంటివి అక్కడ చెప్పకూడదు. దోస్ థింగ్స్ షుడ్ నాట్ బి మెన్షన్ అట్ ది డైనింగ్ టేబుల్. ఎందుకంటే ఆ ఫుడ్ ఆ విధంగా మారిపోతుంది అట్లా దాని వెనక బికాస్ ది ఫుడ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ టు దట్ ఫార్మ్, ది థాట్, ది యాంగర్ యూ హ్యావ్ అండ్ డిప్రెషన్ యూ హ్యావ్, దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు దట్ స్టేట్. ఫుడ్ టైంలో సైలెంట్గా అందుకోసం భగవత్ ప్రార్థనతో పోవాలి. ఇది బ్రహ్మ ప్రసాదం. దట్స్ వై ఇట్ హ్యాస్ టు బి ఆఫర్డ్ టు బ్రహ్మార్పణం, బికాస్ ఇట్ బికమ్స్ ప్రసాదం, ఇట్ విల్ గో ఇన్. కోప్పడుతూ చేస్తుంటారు. సర్వ్ చేస్తాం. స్మాల్ బాయ్స్ నీకు తెలియదు కానీ ఒక విలేజ్ లోపల బ్రాహ్మణపల్లి విలేజ్ ఈ పక్కిన టైమా ఆ పక్కిన టైమా ఏదో వాళ్ళ లిమిట్ ఉంటే చూడు బౌండరీ, అదే గోడ కాంపౌండ్ వాల్ ఇంటి ముందర, దాంట్లో కొంచెం ప్యానెళ్ళు చల్లుకుంటారు దీన్ని. కౌడంగ్ వాటర్ దే విల్ స్ప్రే దేర్, sprinkle in front of the house. ఇంత లోపల రాకుండా Swami. They spray the cow dung water so that insects would not get in. ఈ cow dung water కు cholera, plague ఇట్లాంటి ఇన్సెక్ట్స్ Cholera, plague, such things will not be attacked because of this infected, disinfected cow dung water. ఒక దగ్గర వచ్చాలింది. One lady did sprayed this water. ఈమెకు మొదల నుంచి కాదు. Right from the beginning they don't sail together. మా బార్డర్ నుండి ఎందుకు చల్లావు? Why did you sprinkle this water in my area? ఈమె చెప్పేసి నీ బార్డర్ హద్దే ఉంటుండాలి అని. He said where మాట పైన వచ్చేసి. They went on, where is the boundary to your house? And then they were agitated, they are more and more emotional. పోయింది కొట్టుకునేంత వరకు పోయినారు. They were about to fight now to that extent. అంత కోపంగా ఉంటున్నారు. They were so angry. లోపల బిడ్డకి ఏడ్చింది. ఊళ్ళో పండబెట్టింది. Little child there in the cradle cried. అయితే ఆ పాపని ఎత్తుకొని వచ్చి పాలకు పెట్టుకొని కూర్చుని జగడ వేస్తా ఉంది. She carried the baby in her arms and yet fighting with the other hand. She is feeding the child. తీసుకుని జగడ వేస్తా ఉంది. And she was fighting. కొంతసేపు అయిపోయిన తర్వాత బిడ్డ చచ్చిపోయింది. అయ్యో బా అంత విషయం అయిపోయింది స్వామి. After some time the child died. అప్పుడే తాగుతూనే the child was sucking the milk. ఈ కోపంతో మిల్క్ కూడా పాయిజన్. అబ్బా. Because of anger the milk turned into poison. ఆ పాయిజన్ తాగింది ఆ బిడ్డ అక్కడే. And the child sucked the poison and died there. కోపడుతున్న మనిషి ఏడుస్తూ కూర్చుంది. That lady who was angry and shouting started crying now. అంత ఇది అంత ప్రభావం ఉంటుంది స్వామి. కోపం అనేది ఫుడ్ లోపల ఆ రకంగా బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయింది. The whole blood turns into a poison because of anger. అందుకోసమని ఆ టైంలో పిల్లలకు పాలు ఇవ్వటం కానీ పిల్లలకు అన్నం పెట్టడం కానీ తాను అన్నం తినటం కానీ చేయకూడదు. కోపం ఉన్నప్పుడు when one is in a bit of anger, they should not feed the child, they should not take food, they should not serve food. Serve.